ఈ మార్చ్ 16న 15th ఈవినింగ్ వెహికల్ తీసుకోవడానికని వైజాగ్ వెళ్ళాం అనమాట. అక్కడ గాజువాకలో షోరూమ్కి వెళ్ళాక అక్కడి నుంచి యార్డ్కి తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ అక్కడ రేట్ అయితే మాట్లాడుకొని కన్ఫర్మ్ అయిపోయాక యార్డ్కి తీసుకెళ్లారు. యార్డ్కి తీసుకెళ్ళి యార్డ్లో వెహికల్ చూపిస్తున్నారు. వెహికల్ చూడండి, యార్డ్లో ఉన్న వెహికల్స్ ఎంత చండాలంగా ఉంటాయి, మొత్తం డస్ట్ అంతా ఉంటుంది. ఏ యార్డ్లో అయినా సరే ఇలా ఉంటుంది అంట. ఓపెన్ ప్లేస్లో వదిలేస్తారు అవి. ఈ పైన షటిల్ టైప్లో ఏమి ఉండవు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని వాష్కి ఇచ్చి మొత్తం దాన్ని క్లీన్గా చేసి మనకి ఇస్తారనమాట డెలివరీ. ఆ రోజు చాలా ఇష్యూ జరిగింది. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మళ్ళీ తర్వాత నేను మీకు మళ్ళీ వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అంటే వీళ్ళు చాలా స్కాములు జరుగుతూ ఉంటాయి. ఏదో టైప్లో మన దగ్గర అమౌంట్ ఎక్స్ట్రా తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. డిస్కౌంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. నిజానికి అది ఇందాక చూపించింది గాజువాక యార్డు, ఇది దొండపర్తి. శ్రీకాంత్ అని మనోడు చేసాడండి. స్టార్టింగ్ చెక్ ఇవ్వడం జరిగింది, అదే డౌన్ పేమెంట్ కోసం. వైజాగ్లో ప్రాసెస్ అవుతుంది. చెక్లు ఇచ్చినా, లేకపోతే బ్యాంక్ నుంచి లోన్ ప్రాసెస్ అయినా, మీకు వెహికల్ డెలివరీ అయినా, ఈ గాజువాక చిన్న చిన్న షోరూమ్లకు వెళ్తే మీకు తొందరగా ప్రాసెస్ జరగదు అనమాట. మీరు తొందరగా ప్రాసెస్ జరగాలన్నా, మీకు అదే రోజు డెలివరీ తీసుకోవాలన్నా మనం ముందుగా తీసుకుంటూ మనకు అర్జెంట్ అనే విషయం వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి చెప్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఆ రేటు తొందరగా తగ్గరు. మళ్ళీ వాళ్ళు చెప్పిన రేటుకే మీకు అమ్మాలని చూస్తారు. మన అవసరాన్ని ఇది చేసుకొని క్యాష్ చేసుకుందామని చూస్తారు. అది నేను ముందుగా మన డే ట్రేడర్ ఉన్నాడు కదా, డే ట్రేడరు ఆయన వీడియోలు, సాయి మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్, ఈ 2 వీడియోలు చూసి ఆలోచించి అప్పుడు వీడియో తీసుకోవడానికి కార్ తీసుకోవడానికి వెళ్ళాం అనమాట. అది అక్కడ మాది మొత్తం ప్రాసెస్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాం. మళ్ళీ మాకు మధ్యలో నప్పక మళ్ళీ వెళ్ళిపోయాం, ఫుడ్ అయితే తినలేదని. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళు రిటర్న్ ఫోన్ చేసి, సార్ మీరు అడిగిన దానికే ఇస్తాం, సీట్ కవర్లు మొత్తం యాక్సరీస్ కూడా నాకు ఫ్రీగా కావాలని అడిగాను అనమాట. ముందు ఓకే అని తర్వాత ఉండదు. ఇది ఆల్మోస్ట్ డెలివరీ ఇచ్చేది మొత్తం ప్రాసెస్ చేసి 6 కల్లా 2, 3 ఎగ్జాక్ట్లీ 3 తర్వాతే స్టార్ట్ అయింది మొత్తం ప్రాసెస్ మనకి బైక్కి కార్ తీసుకోవడానికి. అంటే మన సైడ్ నుంచి కన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది, అమౌంట్ మనం చెక్ రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. తొందరగా ఆ తర్వాత మేమే మా బావాళ్ళు వచ్చేదాకా కొంచెం టైం పాస్ చేశాను. ఆ తర్వాత ఇలా డెలివరీ ఇచ్చారు. మ్యూజిక్ సర్వీస్ పెట్టి బెలూన్స్ పెట్టి వాళ్ళే సెలబ్రేట్ చేసేస్తున్నారు. అన్ని వెహికల్స్కి అలాగే సెలబ్రేట్ చేస్తారు. హార్దిక్ పాండ్యా అంటే నేను పెట్టిన ఫోన్ మీకు అంతలా కంగ్రాస్ చేస్తాను. వెహికల్ తీసుకున్నాం, అంత ప్రాసెస్ అయిపోయింది. తర్వాత లాస్ట్లో బయట వచ్చి కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనకి లోపల కూర్చోబెట్టి నాకు కారు కొత్త, కొత్తగా ఉంది. అలాగే యూజ్ చేసినప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే హీరో అప్లై చేశాను కానీ ఈ వాయిస్ తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో మా మాయ కొడతాను, రైట్ సైడ్ కూడా మా మాయ కొడతాను. కాకపోతే ఇది బాగుతాడు మేనల్లో. కేక్ కట్ చేసి ఇంకా అక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కొంచెం చేసిన వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చాము. మనోడు ఆ రోజు తిందంటే అందుకని కేక్. అంతా అయిపోయాక ప్రాసెస్ అయిపోయి లైట్గా బాడీలో షివరింగ్ లాస్ట్లో కొన్ని సంతకాలు కావాలని తీసుకున్నప్పుడు కూడా ఈ తీరలేదు. ముందు
బైక్ తీసుకున్న కుర్రోడు వల్ల టీమ్ లీడర్ సెకండ్ టైం వచ్చింది. మన కొంచెం ర్యాష్గా స్టార్ట్ చేసి కానీ కాకపోతే ఫైనల్గా మనకి అర్థమైపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈయన వాళ్ళ హెడ్ అనమాట. అంటే వీళ్ళు ముగ్గురు ఈ కార్ కొంచెం తక్కువలో వచ్చేటట్టు మాట్లాడారు. ఆ కుర్రోడు చెప్పాడు అయితే ఇందులో చాలా ఉంటాయి, అవన్నీ నేను సపరేట్గా ఈ వీడియో ఇచ్చిన దాన్ని బట్టి మీకు డీటెయిల్గా చెప్తాను. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా కారు కొనుక్కోవాలని ఆశ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు డే ట్రేడర్ ఒక వీడియో ఉంటుంది, వీడియో ఇప్పుడు ఎలా మెన్షన్ చేయాలో తెలియట్లేదు. ఆ వీడియో నాకు చాలా యూజ్ అయింది. మెయిన్ మీకు ఫ్రాడ్స్ ఎక్కువ ఇన్సూరెన్స్లో జరుగుతాయి అన్నమాట. ఇన్సూరెన్స్లో జరుగుతాయి, స్పేర్ పార్ట్స్ అవి యాక్సిడెంట్స్ వస్తారు, కానీ ఈ మ్యాటీరియల్ అవి మీకు ఎందుకు పనికిరావు. వాళ్ళు ఇచ్చే మ్యాటీరియల్ 3D మ్యాటీరియలే తీసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు మీరు వాళ్ళు 3D మ్యాటీరియల్ ఇస్తారంటే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన మ్యాటీరియల్ దాని తర్వాత సైడ్ పడేయడం తప్ప ఎందుకు పనికిరావు. సీట్ కవర్లు కాస్ట్ ఉంటాయి, సీట్ కవర్లు అలాగా యాక్సిడెంట్స్ మాట్లాడుకోవాలి ముందే. టాటా వాళ్ళు కొంచెం బెట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సేల్స్ బాగానే ఉన్నాయి. నాకు స్విగ్గీలో అయితే 1,30,000 వరకు ఎంతవరకు డిస్కౌంట్కి వెళ్ళారు. ప్రోడక్ట్స్ అడిగాను, బ్యాక్ ఎండ్లో అది కూడా ఉంచుకున్నాను, ఎందుకంటే ఇల్లు అస్సలు ఏమో కంప్రమైజ్ అవ్వకపోతే అంతా బాగానే ఉంటే ఓకే. ఒకవేళ అందరికీ ఇది అవ్వకపోతే సుజుకి నాది లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మ్యాక్సిమం 99% టాటా మోడల్ తీసుకోవడానికి ప్రయత్నించాను. అందువల్ల ఎందుకంటే సేఫ్టీ డ్రైవింగ్ ఇంకా కొత్త కదా, కొత్తలో సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్ తీసుకుంటే బెటర్. గ్రౌండ్ క్లియరెన్స్ అని, నెక్స్ట్ ఈ సేఫ్టీ ఫీచర్స్, ఎయిర్ బ్యాగ్స్, 360 కెమెరా, మ్యాక్సిమం వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్ తీసుకోవడం జరిగింది. లేదంటే నా బడ్జెట్కి పంచ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. దానికి దాదాపు 4.5 lakh ఇది ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది 5 మెంబర్స్కి. ఆ తర్వాత రోజు పూజ మా ఊళ్ళో, నేను బాబు చూడు, మా వైఫ్, పిల్లలు, అమ్మ, చెల్తలని పల్లెటూరులో వెలిగే గుడికి తీసుకెళ్ళి నుంచి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి చేస్తారనమాట. అది మా చిన్నప్పుడు కట్టింది. అది మాకు దాదాపు 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడు దాని పక్కన కార్ పక్కన ఉన్న సింహం బొమ్మ కట్టారు. అప్పుడు నిజం సింహాన్ని చూసినట్టే 1-10 సార్లు వచ్చి ఆ సింహాన్ని చూసి మురిసిపోతుండేవాళ్ళం. ఈ కారు 4 పక్కల వ్యూ అన్నమాట. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. అది ఇంకా అలా పూజ జరిగింది. పూజ జరిగాక ఇంకా అక్కడి నుంచి మాకు దగ్గరలో పాడారని మోదకొండం తెలుగుడికి సెంటిమెంట్ అక్కడికి వెళ్ళి వచ్చాం అనమాట. అది చుట్టుపక్కల వ్యూ. అది పాత ముత్యాల తల్లి గుడి అనమాట, శ్రీ దండ ముత్యాల తల్లి. ఇక్కడ లాస్ట్లో